ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్ మధు, అక్క కూర్చో. పని మీద వచ్చా? నువ్వు అసలు పని చేస్తున్నట్టే లేదు. ఏం చేస్తాంలే పని. ఏమైందే? ఏదో కొత్తగా వింతగా మాట్లాడుతున్నావు. మరి అన్ని కొత్తగా వింతగానే ఉంటాయి మరి. నిన్నటి వరకు నా లైఫ్ వేరేలాగా జాలీగా ఉండేది. ఈ మధ్యనే ఏ దిష్టి కళ్ళు పడ్డాయో గాని మొత్తం సర్వనాశనం అయిపోయింది. మొన్నటి వరకు పొగిన నోరులన్నీ తిడుతున్నాయి. ఏమైందే? నేను ఇంటికి వెళ్ళాక ఏదైనా గొడవ అవ్వకుండా ఎలా ఉంటుంది? నేను అంత చేసి తగలడ్డాను కదా. సరే, నీ తొందరపాటు వల్ల ఏదో మాట అన్నావు. నువ్వెలాగో అందరికీ నిజాయితీగా సంజాయిషి ఇచ్చుకొని అందరినీ సర్దుబాటు చేస్తావు కదా. ఏదో ఒక రకంగా నిన్ను అర్థం చేసుకునేటట్టు, ముందులాగా ఉండేటట్టు చేసుకుంటావు. నీకు ఆ తెలివితేటలు బానే ఉన్నాయి కదా. నువ్వు తిడుతున్నావా పొగుడుతున్నావా నాకు అర్థం కావడం లేదు. ఎందుకు నువ్వు నెగటివ్గా తీసుకుంటున్నావు? ఎలాంటి సమస్యనైనా సామరస్యంగా పరిష్కరించుకుని సర్దుకుపోవడం నీకు బాగానే వచ్చు కదా అంటున్నా. అవును, అది మొన్నటి వరకు. ఇప్పుడు మొత్తం మారిపోయింది. నేను ఎంత కలుపుకుపోదామన్నా నన్ను కలుపుకోవాలిగా. తీసి పక్కన పడేస్తున్నారే గాని ఎవ్వరూ నన్ను కలుపుకోవడం లేదు, ఇంక్లూడింగ్ మా ఆయనతో సహా. ఏమైందో క్లియర్గా చెప్పు. నేను చేసింది తప్పు అని చెప్పి నిజాయితీగా నా తొందరపాటు చర్యకి క్షమించమని చెప్పి కాలవేళ పడ్డా. ఆయనను కొట్టట్లేదు తిట్టట్లేదు గాని అంటి ముట్టనట్టు ఉంటున్నారు. మాట పలికి పలకనట్టు ఉంటున్నారు. ఏదైనా పలికితే సూటిపోటి మాట అంటున్నట్టే ఉంటుంది తప్పితే సూటిగా మాట్లాడినట్టు ఉండదు. మరోవైపు మా అత్తగారు మా మామగారు వాళ్ళు తెగ హర్ట్ అయిపోయారు. అది చాలక పొద్దున అమ్మ నాన్న అలివేని వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళొచ్చి అయిందేదో అయిపోయింది, సర్దుబాటు చేద్దాం, తొందరపడే పిల్ల కాదు కదా, ఏదో ఒక్కసారి తొందరపడిందని సింపుల్ గా తీసుకోక నేనేదో చెయ్యరాని నేరం చేసినట్టు, చెయ్యకూడని ఘోరం చేసినట్టు ఏదేదో అంటూ అడ్వైజులు ఇస్తున్నారు. నా మీద నాకే అసహ్యంగా ఉంది, కోపం వస్తుంది. నాకు నేనే నచ్చట్లేదు. సరే, నువ్వు ముందు చిరాకు పడకు. ఫస్ట్ ఒక్క విషయం అర్థం చేసుకో. ఇంతవరకు నాకు లోకం గురించి తెలియకుండా ఉన్నాను. ఇప్పుడిప్పుడే నాకు కాస్త వివరం తెలుస్తుంది. పెళ్ళైన ఆడపిల్ల సర్దుకుపోవాలే తప్ప ఈగోలకి పోకూడదు. సర్దుకుపోకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. అర్థం చేసుకో. నేనే మీగోకపోతున్నాను, సర్దుకుపోతూనే ఉన్నాను కదా. ఏం సర్దుకుపోతున్నావే? ఇప్పుడు నువ్వు తొందరపడి ఒక మాట అనడం వల్ల అవతలి వాళ్ళు హర్ట్ అయ్యారు. నువ్వు బాగా హర్ట్ చేసేసావు. చాలా సంతోషపడి సంబరపడిపోయి నీతో మామూలుగా మాట్లాడతారనుకుంటున్నావా? కాదు కదా. వాళ్ళు హర్ట్ అయితే హర్ట్ అయ్యారని నీకు తెలియజేస్తారు. దాన్ని నువ్వు అర్థం చేసుకుని వాళ్ళను క్షమించడానికి ప్రయత్నం చెయ్యాలి. దానికి నువ్వు అవతలి వాళ్ళకి ఒక స్పేస్ ఇవ్వాలి. నువ్వు రాగానే నేను తొందరపడ్డాను, క్షమించండి అని అన్న వెంటనే వాళ్ళు వెంటనే క్షమించేశారు అని చెప్పి ఎలా యాక్సెప్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసావు? అలా కుదరదు. ఫ్యామిలీలో 10 మంది ఉంటే 10 మంది 10 రకాలుగా ఉంటారు. అర్థం చేసుకో. ఇప్పుడు బాగా అర్థమవుతుందిలే. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు? చూడు, నువ్వు ముందులా ఫ్రస్ట్రేట్ అవ్వకుండా కూల్గా పాజిటివ్గా ఉండు. నువ్వు అన్నిటినీ పాజిటివ్ గా చూస్తావు. చివరికి నీ భర్తని కూడా ఇంకా చాలా పాజిటివ్ గా చూస్తున్నావు. నీకు అర్థం కావడం లేదు. నీ భర్త నువ్వు నెగటివ్గా చూడడం వల్ల ఏం నష్టపోతున్నావో, ఏం జరుగుతుందో తెలియడం లేదా? అర్థం చేసుకో. సర్లే, ఏదో అన్నాను, దానికి దెప్పి పొడుస్తున్నావు నన్ను. నేనేం దెప్పిపడవట్లేదు. సరే చెప్పు, ఏదో చెప్పడానికి వచ్చావు. ఏదో పని మీద వచ్చాను, మర్చిపోయాను. తర్వాత మాట్లాడుకుందాం. సరే కూర్చో. నీ పరిస్థితి ఏంటి? అక్కడ ఎలా ఉంది? అక్కడే ఉంది.
ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవడం తప్ప. నిన్న శాంతి వాళ్ళ భర్త వచ్చాడు. ఎవరు? మీ ఆడపడుచు వాళ్ళ భర్త? ఆయన ఎక్కడుంటారు? ఏం చేస్తుంటారాయన? పెళ్ళైన కొన్నాళ్లకే గొడవలతోటి తను ఇంటికొచ్చేసింది. తర్వాత కాపురానికి వెళ్ళలేదు. అతను సర్దుకుపోయి కాపురం చేసుకుందాము, కలిసి బతుకుదామని వచ్చాడు. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.